అలాగే జనసేన వర్సెస్ టీడీపీ, టీడీపీ వర్సెస్ జనసేన చాలా జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో అయితే బండబూతులు తిట్టుకుంటున్నారు. అవన్నీ చెప్పడానికి కూడా నాబోటి వాళ్ళం అవి ప్రస్తావించడం కూడా కష్టం. దాని మీద ఆసక్తిగా చర్చ జరుపుకుందాం. కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు. డిప్యూటీ సీఎంగా లోకేష్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్. ఇప్పటికే కడప జిల్లా నాయకుడు శ్రీనివాసులరెడ్డి, అలాగే సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు. అయితే దానికి పోటీగా పవన్ కళ్యాణ్ని సీఎం చేయండి, అప్పుడు డిప్యూటీ సీఎంగా ఈయన పెట్టుకోండి, అట్లాగో చంద్రబాబు ముసలాడైపోయాడని మీరు చెబుతున్నారు కదా అని డైరెక్ట్గా జనసేన వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు ముసలాడైపోయాడు, ఇక ఆయన పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ చేయండి అని వీళ్ళు అంటున్నారు. సో దీని మీద మనం మాట్లాడుకుందాం. జనసేన ఉమ్మడి కడప జిల్లా నేత విశ్వం రాయలంట. కూటమిలో డిప్యూటీ సీఎం చిచ్చు, రాజకీయ దుమారానికి దారితీస్తున్న శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యలు, ఘాటుగా స్పందించిన జనసేన నేతలంటూ ఇప్పుడు మనం విన్నాం కదా. అది తర్వాత వర్మ గారిని మాటలు కూడా విన్నాం కదా. తర్వాత ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఏమిటంటే, డిప్యూటీ సీఎం గారు వీళ్ళు అమిత్ షా గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వంగంగా అట్లా కూర్చున్నటువంటి దాని మీద సోషల్ మీడియాలో ఒక వ్యంగ్య వ్యాఖ్య చేశారు. దీంట్లో అభ్యంతరకరంగా లేదు కాబట్టి నేను చదువుతున్నాను. డిప్యూటీ సీఎం గారు సోఫాలో హుందాగా కూర్చోండి సార్, అలాగే అదేదో డైలాగ్ ఉందిగా సార్, మీరు చెప్పిందే మీది గుర్తుకొచ్చింది. సముద్రం ఒక్కరి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు. ఈ డైలాగ్ మీరు కూర్చున్న పద్ధతికి సైట్ అవ్వట్లేదు సార్, సరిపోవటం లేదు సార్. మీకు పెద్దలంటే వినయ గౌరవం అంటారా? అయితే ఓకే సార్ అంటూ ఎద్దేవా చేస్తూ ఒక ఆయన పెట్టారు. వైకాపా పాలన ఒక విపత్తటండి. ఎవరు చెప్పింది? అమిత్ షా గారు. అమిత్ షా గారి వీడియో కూడా ఉంది. గతంలో 2014-19 మధ్య ఆయన చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఇంతకంటే ఘోరంగా ఇంత అధ్వాన పాలన లేదని చెప్పాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నారు. వాళ్ళు జనం సిగ్గుపడ్డారు కానీ వాళ్ళు ఎవరూ సిగ్గుపడలేదు. అది విచిత్రమైనటువంటి పరిస్థితి. అటు మోడీ గారు, అమిత్ షా గారిని ఎన్ని తిట్టారండి వీళ్ళు అట్లా. సో అయినప్పటికి కూడా ఇప్పుడు వచ్చి మళ్ళీ వైకాపా పాలన ఓ విపత్తు అంటున్నారు. వారి హయాంలో ఏపీలో విధ్వంసం జరిగిందంట. 5 ఏళ్ళు వృధా అయ్యాయని చింతించవద్దని, రాష్ట్రాభివృద్ధికి అండగా ఉంటానని, నిజంగా ఉంటే సంతోషమే కానీ బట్ ఇట్లాంటి కబుర్లు వీళ్ళు ఏం సోలు కబుర్లు చెప్పుకున్నారో కూడా మనం చూద్దాం. 2014 నుంచి 2019 వరకు ఏపీలో విధ్వంసం, చంద్రబాబు సమక్షంలోనే అమిత్ షా సంచలన వ్యాఖ్యలు. ఇది అమిత్ షా అప్పుడు చెప్పారనే విషయాన్ని పిఐబి కూడా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా స్పష్టంగా ప్రకటన కూడా జారీ చేసింది ఆ రోజుల్లో. సో ఈయన వచ్చి ఇప్పుడు మళ్ళీ అప్పుడు విధ్వంసం జరిగింది అంటున్నాడు. అవకాశం ఎట్లుంటే అట్లా మాట్లాడతారు. మోడీ కొండంత అండ, చంద్రబాబు మోడీ నాయకత్వాన మూడింతల అభివృద్ధి ఖాయం అన్న షా. తర్వాత ఏపీకి పూర్వవైభవం తెస్తామని చెప్పి చంద్రబాబు గారు అంటాం. ఇవన్నీ కూడా ఇందుట్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కేంద్రం మద్దతుతో వెంటిలేటర్ నుంచి బయటపడ్డాం, ప్రమాదం నుంచి బయటపడ్డాం అంటున్నారు. మరి అన్ని స్కీములు అమలు చేస్తారా ఏంటనేది చూడాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెబుతున్నారు, విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్ అని చంద్రబాబు గారు వీళ్ళు మాట్లాడుకున్నారంట. ఓకే, అట్లాంటివి మాట్లాడుకుంటే అది వేరే విషయం. కానీ వీళ్ళు మాట్లాడుకున్న సొల్లు కబుర్లు అనండి, పోసుకోలు కబుర్లు అనండి. జగన్ జల్సా భవన్లు, ప్యాలెస్లపై ఆరాధించిన అమిత్ షా అంట. అమిత్ షాకి ఏం పని పాట లేక ఇక్కడికి వచ్చి జగన్ గారి గురించి అడిగాడంట. వాళ్ళు టీడీపీ వాళ్ళు లీక్ చేశారంటే ఈ పోసుకోలు పత్రికలు రాస్తాయి, పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాస్తున్నాయి. నిజంగా వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా 100 గదులు ఉందని రాస్తారండి. ఇక్కడ లోటస్ పాండ్ దగ్గర వచ్చి చూపిస్తామనండి. ఏమిటి అరాచకపు రాతలు? ఏదో మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ నుంచి ఆంధ్రజ్యోతి ఆయన మెల్లగా బేరం కుదిరినట్లుంది. దాని దగ్గర నిన్నంతా మళ్ళీ బ్యాండ్ బాగా ఉంచాడు. పవన్ కళ్యాణ్ మీద రాసిన జాగ్రత్త అని చెప్పి పవన్ కళ్యాణ్తో జాగ్రత్తని రాసిందే అదే జాకీ పత్రిక కదా. ఆ తర్వాత మళ్ళీ లోకేష్ మీద రాసింది అదే జాకీ పత్రిక కదా. నిన్న మళ్ళీ మొత్తం చేతులు ఎత్తేసి అబ్బో జాగ్రత్త మారీచులు వస్తున్నారు. నిజమైన మారీచుడు ఎవరైనా ఉన్నాడంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అని నా అభిప్రాయం.